ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా థర్డ్ ఫేజ్ పంచాయతీ ఎలక్షన్స్ కొనసాగుతున్నాయి. 22 మండలాల్లోని 465 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 227 జీపీలు, 1610 వార్డులు, యాదాద్రి జిల్లాలో 114 జీపీలు, 993 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక సూర్యాపేట జిల్లాలోని 124 గ్రామ పంచాయతీలు, 1061 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రైటిక ఆదర్శ పోలింగ్ సెంటర్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, పోలింగ్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3 డివిజన్లలో 22 మండలాలు, 465 గ్రామ పంచాయతీల్లో 3వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం కూడా ఓటర్లు 6,50,829 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయాన 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 వరకు కూడా కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా 10:30 దాటింది. ఇప్పటి వరకు చూస్తే మాత్రం 38%కు పైచిల్కే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ నమోదైనట్లు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇక ప్రస్తుతం మనము నారాయణపూర్ మండలం చిమిరియాల దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రతి మండలానికి ఒక చొప్పున యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్న మొదటి విడత, సెకండ్ విడత ఎక్కువ కూడా వినియోగించుకున్నారు. ఇప్పుడు థర్డ్ ఫేజ్లో కూడా ఓటర్లను ఆకర్షించుకునేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న హనుమంతరావు ప్రతి మండలానికి ఒకటి ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ చిమిరియాల దగ్గర చూడొచ్చు, ప్రతి ఓటర్కి కూడా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక్కడ స్వాగతం పలుకుతూ ఒక టీం కూడా ఉంటుంది, గ్రామ పంచాయతీకి సంబంధించిన టీం ఉంటారు. అదేవిధంగా ఓటర్లకు ఏదైతే తమ ఓటును వినియోగించుకునేందుకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఒకసారి చూడొచ్చు, పూల బొకేతో పాటు ఇవన్నీ కూడా అంటారు. ఎవరు ఓటర్లకు ఏమేమి చేస్తుంటారమ్మా? వాళ్ళకి మోటివేషన్ ఏ వార్డ్ అనేది తెలియట్లేదు, చదువు రాని వాళ్ళకు అలా కూడా చెప్పేస్తున్నాం. ఓకే, స్వాగతం పలుకుతున్నారు. అవును సార్. ఓకే, ఇంకా చూడొచ్చు ఇక్కడ తమ ఓటును వినియోగించుకునే విధంగా అందరూ కూడా ఉంటారు. ఎవరైతే వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకు ప్రత్యేకంగా వెంటనే ఓటుకు వినియోగించుకుని వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లను చేశారు. ఓవరాల్గా ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మనము ఒకసారి ఇప్పుడు మనం చూడవచ్చు, ఒక్కొక్కటి ఓటు విలువకు సంబంధించి, ఓటుకు సంబంధించిన ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ ఓటర్లు కూడా ఉన్నారు. ఫస్ట్ టైం అమ్మా మీరు ఓటు? ఫస్ట్ టైం వేసాను, సో హ్యాపీగా ఉంది. బట్ మన వాల్యూ ఏంటో మనీ ఇవ్వడానికి కూడా వచ్చారు, బట్ నేను వద్దని చెప్పాను. మనకు నచ్చినట్టే ఇవ్వాలి కదా. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు లైక్ విలేజ్ని డెవలప్మెంట్ చేస్తే ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంటుంది. బట్ చూడాలి నెక్స్ట్ టైం ఎలా ఉంటుంది. చాలా మంది లీడర్లు వస్తూ ఉంటారు, ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు హామీలు ఇస్తూ ఉంటారు. సో మీరేమన్నా అడిగిరా ఓటర్లుగా ఆ లీడర్లు? నేను ఎస్టర్డే ఆఫ్టర్నూన్ వచ్చాను, సో ఈరోజు మళ్ళీ మార్నింగ్ వచ్చేసి ఇట్లా మాకు వేయండి అని ఇట్లా చెప్పాను. బట్ ఏంటంటే ఇంకా ఈ విలేజ్కి అసలు ఏమంటే బస్ ఫెసిలిటీ అనేదే లేదు. సో మీరు అలాంటిది ఏదైనా చేస్తే అన్నా మా ఇంట్లో వాళ్ళందరూ అంటే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. బట్ చూడాలి ఎలా అవుతుందో. చూడొచ్చు, జనరల్గా చౌటుప్పల్ డివిజన్, అదేవిధంగా భువన యాదాద్రి జిల్లాలో చౌటుప్పల్ డివిజన్ గుండాలలో జరుగుతున్నది. అదేవిధంగా నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికేమో దేవరకొండ డివిజన్లో, సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్లో జరుగుతుంది. ఈ చౌటుప్పల్ డివిజన్కు సంబంధించి మాత్రం దాదాపు 25%కి ఎక్కువ ఓటర్లంతా కూడా హైదరాబాద్లోనే ఉంటారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు రోడ్లన్నీ కూడా రద్దీగా కనిపిస్తున్నాయి, వాహనాలు కూడా ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా హైదరాబాద్కు చాలా దగ్గరలో ఉండడంతో యూత్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు. ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా పరిగణిస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అందరూ ఓటర్లను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఏవైతే వెహికల్ ఏర్పాట్లు చేస్తున్నారో, అదేవిధంగా వచ్చి వాళ్ళంతా కూడా ఓటేసే వరకు కూడా రిసీవ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక టీం ఉంటుంది. వాళ్ళ కోసం కూడా ఒక వాట్సాప్, సోషల్ మీడియాను ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వాడుకుంటున్నారు. ఆ వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసి ఆ గ్రూప్లో వాళ్ళు ఎంతవరకు వచ్చారు, వాళ్ళని వచ్చే వరకు కూడా రిసీవ్ చేసుకోవడానికి టీము, ఇట్లా ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా పరిగణించిన ఎవరైతే లీడర్లు ఉన్నారో, అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటర్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, తమ ఓటును వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అధికారులు ఓవైపు ఏమో చాలా సీరియస్గా ఈ ఫస్ట్ విడత, సెకండ్ విడతకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రశాంతంగా జరిగింది. 3వ విడతకు సంబంధించి కూడా అత్యధికంగా పోలింగ్ నమోదయ్యే విధంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేశారు. ఓటర్లకు స్లిప్పులు పంచారు. అంతవరకు వాళ్ళ పాత్ర ఉంది. అదేవిధంగా తమ ఓటుకు వినియోగించుకునే వరకు కూడా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. కానీ అటు అభ్యర్థులు మాత్రం చాలా చోట్ల ఇప్పటి వరకు మొదటి విడత కావచ్చు,
కావచ్చు, రెండవ విడత కావచ్చు, చాలా చోట్ల కూడా 10కి తక్కువ ఓట్లతోటే గెలిచిన అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 20-25% మంది అట్లనే అభ్యర్థులు ఉన్నారు. దానికోసం ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా పరిగణిస్తూ ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి అన్నీ కూడా చేసి మాత్రం వాళ్ళని పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఓటుకు వినియోగించుకునే విధంగా చూస్తున్నారు. వచ్చే వాళ్ళకు అవసరమైతే దూరం నుంచి వచ్చే వాళ్ళకు మధ్యాహ్నం లంచ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేస్తారు. ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వాళ్ళకు సంబంధించిన గుర్తులను, వాళ్ళ పేర్లను ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడ ఇది బయటకు సంబంధించింది, ఇదేమో వార్డు మెంబర్లకు సంబంధించినది ఒకటి ఉంటుంది, అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన ఒకటి, ఏవైతే ఓటర్లకు సంబంధించిన సంఖ్య ఇవన్నీ కూడా పోలింగ్ ఏరియాకు సంబంధించి కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నారు. మరోవైపు వచ్చే ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి బెలూన్స్, అదేవిధంగా మంచి గ్రీనరీ కనిపిస్తున్నది. ఇంకా మరోవైపు అన్నీ కూడా మంచి ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు. ఓటర్లు వచ్చే వరకు కూడా అంటే ఒక మోడర్న్ పోలింగ్ బూత్ వచ్చినప్పుడు మంచి ఫీల్తో వాళ్ళు ఉండడానికి ఈ ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఒక్కటే కాకుండా మొత్తం కూడా ఈ డివిజన్ మొత్తంలో ప్రతి మండలానికి ఒకటి చొప్పున ప్రత్యేకంగా కూడా మోడల్ పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేస్తూ వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థులకు సంబంధించి చూస్తే మాత్రం దాదాపు వృద్ధులు ఎవరైతే ఉంటారో, నడవలేని వాళ్ళు, మంచానికే పరిమితమైన వాళ్ళు, అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళని తీసుకువచ్చి వాళ్ళ సొంత వెహికల్లో తీసుకువచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి మంది కూడా చాలామంది కూడా ఇక్కడ మనము చూడొచ్చు, ఇక్కడ వస్తూ ఉన్నారు, ఓటర్లు కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళంతా కూడా ఉన్నారు. ఒకసారి తాత ఒక్క నిమిషం ఇక్కడ, తాత ఒక్క నిమిషం ఇట్రా. చాలామంది ఇక్కడ ఓటర్లు ఉన్నారు. ఒక పెద్ద ఆయన ఉన్నాడు. తాత మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 75 దానిక ఎన్ని, దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఓటేస్తున్నారు కదా, అప్పటికిప్పటికి ఎట్లున్నది? మారుతూనే ఉంది, రోజు కింద మారుతూనే ఉంది దినం. అప్పుడు మీరున్నప్పుడు కూడా గింతే ఖర్చు పెట్టి గిట్నే పంచిర్రా, లేకపోతే అప్పుడు ఇట్లా లేదు? అది చూడు, అభయం ఒకటే మిమ్మల్ని తీసుకుపోతుంది. సరే, అప్పుడు చూసిన ఓటింగ్ ఇప్పుడు అట్లా వేరు లేదు, వేరున్నదా? మనుషులు మారలేదా? మనుషులే మారారు అంతే కదా. దాదాపు నువ్వు 40 సంవత్సరాల నుంచి చూస్తున్నావా? ఇట్లా చూడొచ్చు, చాలామంది కొత్త ఓటర్లేమో కొంత ఎగ్జైటింగ్గా తమ ఓటక్కును వినియోగించుకుంటున్నారు. ఇక వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఓటక్కును వినియోగించుకుంటున్నారు. ఈ చుట్టుపక్కల పరిధిలో మాత్రం దాదాపు ఎక్కువ రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. వ్యాపారులంతా కూడా హైదరాబాద్లో స్థిరపడి ఉంటారు. వాళ్ళ పిల్లల చదువుల కోసం కూడా చాలామంది హైదరాబాద్కి వెళ్ళిన పరిస్థితి ఉంటుంది. దాంతో ఎక్కువ మంది కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక లిస్టు తయారు చేసుకుని వాళ్ళందరినీ పిలిపించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు పోలింగ్కు సంబంధించి ప్రశాంతంగా అయితే కొనసాగింది. మరోవైపు మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎప్పటికప్పుడు సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యాత్మక గ్రామాలకు సంబంధించి అక్కడ ప్రత్యేకంగా కూడా ఎక్స్ట్రా ఫోర్స్ని పెట్టారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడానికి ఒక టీము, వెబ్ క్యాము, సీసీ కెమెరాలతో పాటు రికార్డింగ్ ఆప్షన్ని కూడా పెట్టారు. కెమెరాలతో రికార్డింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలకు ముందు రోజే అక్కడ ఉన్న నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అక్కడికి వెళ్ళి ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలకు హెచ్చరికలు చేశారు. ఏవైతే ఎన్నికల నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు పోయినా, లేకపోతే ఎవరైనా రూల్స్ను బ్రేక్ చేసినా కానీ కేసులు నమోదు చేస్తాం. ఎలక్షన్స్ పరిధిలో ఆఫీసర్స్ ఉంటారు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇక హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. అక్కడ కొన్ని సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. అక్కడ సమస్యాత్మక గ్రామాలకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా ప్రత్యేకంగా అక్కడ విజిట్ చేశారు. చేసిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులకు ఎప్పటికప్పుడు ఓటర్లను కూడా చైతన్యపరచడంతో పాటు అటు ఎవరైతే రౌడీ షీట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళందరినీ కూడా ముందుగానే బైండ్ ఓవర్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చేటప్పటికి అటు గుండాల కావచ్చు, లేకపోతే చౌటుపల్లి డివిజన్ కావచ్చు, అన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కూడా తమ ఓటక్కును వినియోగించుకుంటే ఇప్పటికే ఎక్కువ కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఇక్కడ ఉంటాయి. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ఉదయాన్నే 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్కి సంబంధించి ఇప్పటికే దాదాపు చాలా
చాలామంది ఊర్లో ఉండే వాళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకొని మళ్ళీ తమ పన్నులు ఏవైతుంటే ఆ పన్నులకు వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ ఓట్లకు సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఎప్పటికప్పుడైతే పోలీస్ యంత్రంగా కావచ్చు, అధికార యంత్రంగా మానిటరింగ్ చేస్తుంది. గతంలో జరిగిన ఏవైతే మొదటి విడత సెకండ్ విడత తప్పిదాలు ఉన్నాయో అధికారులకు సంబంధించి అవి మళ్ళీ ఇప్పుడు రిపీట్ కాకుండా చాలా సీరియస్గా ఏవైతే నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలకు ఉంటూ అనుకూలంగానే వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది జ్యోతి.